కానీ 90,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది కాళేశ్వరానికి. 90,000 కోట్ల రూపాయలు జెన్యూన్గా పర్ఫెక్ట్గా ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ని కట్టించి ఇచ్చామని చెప్పగలుగుతారా కాన్ఫిడెంట్గా? నేను చెప్పుడు కాదండి, ప్రజలు చెప్తున్నారు కదా. ఎందుకంటే 5 సంవత్సరాలు కాళేశ్వరం ఫలితాలు పొందిరు కదా ప్రజలు. వినండి, డోంట్ బి హేస్టీ. 40-50 లక్షల టన్నుల వడ్లు పండించిన తెలంగాణ 3.5 కోట్ల వడ్లు ఎట్లా పండించిందండి కాళేశ్వరం పుణ్యం కాకపోతే? అదేమన్నా స్టోరీయా? కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేసింది కేవలం వాళ్ళ పత్రం బోగస్ అండి, వదిలిపెట్టండి. 3.5 కోట్ల వడ్ల టన్నులు ఎట్లా పండినాయి తెలంగాణలో? యు టెల్ మీ, ఆన్సర్ మీ. లెట్ ద కాంగ్రెస్ ఆన్సర్ ది పీపుల్. ఊరికే ఇష్టం వచ్చినట్టు మాట్లాడదామంటే కాదు కదా. 3.5 కోట్ల వడ్లు పండిన మాట నిజమా కాదా? ఒకటి, మేం పండించిన పంట అసమర్థ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనడానికి చేత కాకపోతే ఎఫ్సిఐ నిరాకరిస్తే, ముండికేస్తే ఎంటైర్ తెలంగాణ క్యాబినెట్, ఎంటైర్ తెలంగాణ శాసనసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరం మీరు ఢిల్లీలో ధర్నా చేసాం కదండి. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇవన్నీ బట్టియేనా? ఎక్కడిదండి స్టేజ్ 2కి నీళ్ళు ఎక్కడియండి? సూర్యాపేట తుంగతుర్తికి నీళ్ళు ఎక్కడియండి? మహబూబాబాద్ డోర్నకల్ నీళ్ళు ఎక్కడియండి? రజనీకాంత్ గారు వచ్చినాయా శ్రీరామ్ సార్ నీళ్ళు? పేరు కది ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2.